వాళ్ళు కన్స్ట్రక్షన్లకి ప్రాజెక్ట్ కూడా ముందుకు పోతుందని అందరికీ తెలుస్తున్నాం. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పోయినసారి పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని వాళ్ళు అన్నారు. పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము తీసుకుంటామని చెప్పాం. అదే రకంగా సెక్రటరీ గారిని కలిసి, కామర్స్ సెక్రటరీ గారిని కలిసి మా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము క్లియర్గా మెన్షన్ చేశాం, 20% ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే ఆటోమేటిక్గా మా పామ్ ఆయిల్ రైతులకి రేట్ వస్తుందని అడగడం జరిగింది. సెక్రటరీ గారు కూడా కన్విన్స్ అవ్వలేదు ఫస్ట్ మీటింగ్లో. మళ్ళీ నేను రెండోసారి మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి, పర్సనల్గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే, ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు, పెంచితే ఎడబుల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సి ఉంటుంది. ఇది నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సి ఉందంటే సెక్రటరీ గారే కన్విన్స్ చేస్తే నీతి ఆయోగ్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ